హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠా. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఎలా తయారు చేశానో మీతో షేర్ చేయడానికి వీడియో తీశాను. అండ్ దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట చేసే పద్ధతిలో. నేను ఫస్ట్ సారి ఇలా చేశాను, ఈసారి చూపించేటప్పుడు ఇంకోసారి ట్రై చేసి చూపిస్తానండి. ఇప్పుడు నేను ఎలా చేశానో మీకు షేర్ చేస్తాను. దాన్ని చూసారు కదండి, మేము 2 క్యాలీఫ్లవర్లు తీసుకున్నాము. వాటిని ఇలాగ చిన్న చిన్న మొగ్గలుగా విడతీసేసుకున్నానండి, నీట్గా ఒలుచుకొని. తర్వాత దీంట్లో వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి అలాగే దీన్ని ఒక 10 to 15 minutes ఉంచుకునే, అంటే కడగాలి కాబట్టి నేను ఉప్పు కూడా యాడ్ చేశాను. అంటే దీంట్లో ఒక చిన్న సన్న పురుగులు ఉంటాయండి, అది క్లీన్ అవ్వడం కోసం నేను ఇలా చేశాను. అంటే ఖచ్చితంగా ఉంటాయని లేదు, కొన్ని ఫ్లవర్స్లో ఉంటాయి, కొన్ని ఫ్లవర్స్లో ఉండవు. మాకేం దీంట్లో కనిపించలేదండి, కానీ డౌట్ వచ్చి మేము ఒకసారి వాష్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి మేము క్లీన్ చేస్తున్నాను. ఇదోండి చూసారు కదా, చల్లనీళ్ళేనండి, చల్లనీళ్ళల్లోనే ఉప్పు వేసేసి ఒక 10 minutes ఉంచేసేసి నేను దీన్ని వడబోసుకునేస్తున్నాను. నెక్స్ట్ వడబోసేసాక దీన్ని బాగా నీళ్ళు వడిచాక ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద దీన్ని నీట్గా, అంటే దూరంగా ఆరేసినట్లుగా వీటిని పెట్టాము. అలాగే ఫ్యాన్ వేసేసి తర్వాత పొడిగుడ్డతో కూడా వాటిని తుడిచామండి. అంటే ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది తడి ఉండకూడదు, ఊరగాయ కాబట్టి తడి ఉంటే పాడైపోతుంది అనమాట. అందుకని ఇదిగోండి చూసారు కదా, టవల్ ఒకటి పర్చేసేసి మనం క్లీన్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని దూరంగా పెట్టేసేసి నీట్గా ఒక 5 to 10 minutes ఆరనిచ్చేసి తర్వాత దీన్ని మళ్ళీ క్లాత్తో తుడిచానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. అలాగే నేను చూపించినటువంటి వీడియోస్ అన్నిటినీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసి నాకు ఆ వీడియో బాగా వచ్చింది, ఏదైనా రెసిపీస్ కానీ అవి కానీ నాకు బాగా వచ్చాయి అంటేనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. కాబట్టి మీరు ఎటువంటి సందేహము ఉంచుకోనక్కర్లేదు, ఇది ఎలా ఉంటుందో ఏంటో అనేది. నేను మరీ అసలు బాగా లేకుండా ఉంటే నేను అసలు అప్లోడ్ చేయనండి వీడియో. ఒక రకంగా ఉన్నా లేదా బాగున్నా మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను, కాబట్టి మీరు భయపడకుండా ట్రై చేయొచ్చు. ఇదండి చూసారు కదా, ఇలాగా దాన్ని నీట్గా టవల్తో తుడిచేసేసుకున్నాము. తర్వాత బాండలు పెట్టేసేసుకొని బాండలు కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. ఏమీ వేయకూడదు, అంటే ఆయిల్ కానీ అలాగా ఏమి వేయకూడదు, ఉట్టివే అంటే పచ్చివే అన్నమాట వేయించుకోవాలి. ఎందుకంటే ఊరగాయ కాబట్టి. యాక్చువల్గా అయితే వీటిని వేడి నీళ్ళతో కూడా ఒక 2 minutes వేడి నీళ్ళలో ఉంచేసేసి తర్వాత వీటిని ఎండలో ఎండబెడతారండి. అంటే ఊరగాయ కదా, బూజు పట్టకుండా ఉండడానికి అన్నమాట. నేనైతే ఈవినింగ్ టైం చేశాను, ఇంకా మనకి ఎండ ఉండదు. అదిగాక ఇప్పుడు చేస్తేనే రేపు పొద్దుటికి కొంచెం ఊరుతుందనమాట. అందుకని నేను ఇలాగా బాండల్లో వాటిని దానిలో ఉన్నటువంటి చెమ్మ అంతా పోయేంత వరకు నేను వేయిస్తున్నాను. యాక్చువల్గా ప్రాసెస్ అయితే అదనమాట. కొంతమంది నీడలోనే ఎండనివ్వాలి అని అంటారు, కొంతమంది ఎండలో పెట్టినా ఏం పర్వాలేదు అంటారు. మేమైతే ఎండలో ఎప్పుడు పెట్టలేదండి, కానీ పెట్టొచ్చు అని కొంతమంది చెప్పారు. నేనైతే ఇలా ట్రై చేశాను. ఈసారి ఎండలో పెట్టాక కూడా ఒకసారి చేసి చూపిస్తానండి, అప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము. ఇప్పుడైతే మాకు బాగానే వచ్చిందండి.
ఇదిగోండి చూసారు కదా, ఇలాగా వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో అసలు వాటర్ కన్సిస్టెన్సీ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే మాత్రం ఇది ఊరగాయ కదా పాడైపోతుంది. అయినా మా ఇంట్లో మేము ఎక్కువ మెంబర్స్మే ఉంటామండి. మాకు ఇది 2 days వచ్చింది అంతేను, కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. కొంతమంది తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇది ఎక్కువ రోజులు రావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే బూజు పడుతుందన్నమాట. ఇదండి చూసారు కదా, వేయించుకున్నటువంటి కన్సిస్టెన్సీ అంతా నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. తీసుకున్నది కూడా బాగా చల్లారనివ్వాలన్నమాట. అలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్రాసెస్ చేసేస్తే ముక్క అనేది మెత్తబడుతుందండి, అప్పుడు పెద్ద బాగోదన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకునేసాను పొయ్యి మీద. 1 స్పూన్ ఆఫ్ ఆవాలు, అలాగే కొంచెం మెంతులు తీసుకున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాను. అవి బాగా వేగాక ఒక కమ్మటి వాసన వస్తుందండి. ఆ వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అవి మాడకూడదు. అలాగే వేయించుకున్న వాటిని మెత్తగా నేను గుండ్రాయితో నూరుకున్నానండి. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి మిక్సీకి పడదు, అందుకని నేను గుండ్రాయితో నూరుకున్నాను. ఇప్పుడు ఆవాలు మెంతులు పొడిని నేను ఈ కాలీఫ్లవర్లో వేసేసాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా, అలాగే ముక్కలకు సరిపడా కారం అండి. ఊరగాయ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, మీరు చూసి వేసుకోండి. ఊరితే బాగుంటుంది అన్నమాట, అందుకని నేను వేసాను. అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, మనం తినగలిగినంత కారానికి సరిపడా కారం అన్నమాట. తర్వాత నేను దీంట్లో కొంతమంది చెప్పాను కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాసెసింగ్లో చేస్తారు. నేనైతే నిమ్మకాయ పిండానండి. కొంతమంది అయితే చింతపండు గుజ్జు, అంటే మనం పులిహోరకి ఎలా చేస్తామో అలాగా పులిహోర గుజ్జులా పెట్టేట్లుగా చింతపండుని నానబెట్టుకొని ఉడకబెట్టి దీంట్లో యాడ్ చేస్తారు. నేనైతే ప్రజెంట్ నిమ్మకాయ పిండాను. ఒక ఫుల్ నిమ్మకాయ పిండానండి, మీకు చూపించాను కదా నిమ్మకాయ. ఆ నిమ్మకాయ మొత్తాన్ని పిండేశాక నాకు ఇప్పుడు మీకు చూపించే క్వాంటిటీస్ కాకుండా నాకు ఇంకా కొంచెం ఉప్పు కారం అనేది పట్టింది. అందుకే మీరు కూడా చెప్తున్నాను. అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, అందుకని నాకు ఎంత పడతాయి ఏంటి అనేది నాకు సరిగ్గా తెలియలేదు. అందుకని అనమాట. అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే బాగుండదు కదండి. తక్కువైతే అన్నా కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే అది ఉడ్డాగా ఎవరు తినరు, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా అన్నీ కొంచెం తక్కువే వేసుకుంటాను. కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా, ముందే ఎక్కువ యాడ్ చేసేస్తే అది ఎక్కువ అయిపోయిందంటే అనవసరంగా యూజ్ అవ్వకుండా పడేయాలన్నమాట. అందుకని నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. చెప్పాను కదండి, క్వాంటిటీస్ అయితే చూపించిన క్వాంటిటీస్ కన్నా నాకు మళ్ళీ ఉప్పు కారం నేనైతే మళ్ళీ వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ నేను పెట్టుకునేసానండి. తర్వాత ఒక ఎండుమిరపకాయని వేసేసాను, ఆయిల్ వేసుకొని. తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ పోపులో యాడ్ చేసేసాను అనమాట. చూసారు కదా, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకునేసాను. ఈ ఆవాలు చిటపట అన్న తర్వాత పొయ్యి కట్టేసేసి ఈ కన్సిస్టెన్సీని వచ్చి ఆ ఊరగాయలో పోసేసాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇదండి చూసారు కదా, యాడ్ చేసేసాక ఈ పోపుని నేను ఇంతాక వేసిన క్వాంటిటీస్ అన్నీ నేను కలుపుకునేసేసాను. ఇదండి తర్వాత ఈ పోపుని దానిలో ట్రాన్స్ఫర్ చేసేసాను. తర్వాత వాటిని సర్వ్ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఊరగాయ అయితే అంతే అనమాట. నేను చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది ఆవు పిండి ఎక్కువ కావాలి అనుకుంటే ఆవాలు
వాటి క్వాంటిటీ వచ్చి కొంచెం ఎక్కువ వేసుకొని ఆవపిండి రావాలంటే అలా చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇది మేము చేసినటువంటి కాలీఫ్లవర్ ఊరగాయ. ఇది ఇప్పటికిప్పుడు చేసినప్పుడు తీసిన వీడియో అండి. మార్నింగ్కి కొంచెం బాగా ఊరింది, నేను మీకు చూపిద్దాం అనుకున్నానండి, మిస్ అయిపోయిందనమాట. ఉదయానికి కొంచెం నూనె అనేది బాగా ఊరుతుంది. ఇదండి ఈ వీడియో అయితే, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.